అలాగే మొన్న రీసెంట్‌గా పేర్ని నాని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పేర్ని నాని. నేను వైసీపీలో తప్ప ఇంకెక్కడికి వెళ్ళను అనేది. ఒకవేళ వైసీపీ కాకుంటే పేర్ని నాని ఇంకెందులోకైనా వెళ్ళే ఛాన్స్ ఉంది అని అంటారా? మీరేమంటారు? మీకు ఒక రోజు వెనక ముందున వీళ్ళందరూ జైలుకెళ్తారు. ఏ పార్టీకెళ్తారన్నా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వాళ్ళు వెళ్తామనుకుంటే వెళ్ళిపోవడానికి, ఉంటామంటే ఉండటానికి ఛాన్స్ ఏమిటండి లోకేష్. అక్కడ చంద్రబాబు గారు అయితే చాలా మంచోడు. పండగ ముందు ఎందుకే అరెస్టు, పవన్ బాగోదు ఇలాంటివి అంటాడు ఆయన. ఒక పెద్ద డైరెక్టర్నే అంటే ఆయన లోకేష్ గారు ముందే చెప్పారు. సంక్రాంతి ముందు, భోగినాడు ముందు ఒక పెద్ద డైరెక్టర్ని, ఓ పూర్ణ డైరెక్టర్ని అత్యంత మంచి తక్కువ సమయంలో పేరు తెచ్చుకుని తర్వాత అత్యంత నీచుడిగా, నికృష్టుడిగా, జుగుప్సాకరంగా మారిపోయిన ఒక డైరెక్టర్ని పండగ ముందు, సంక్రాంతి భోగినాడు ముందు రోజు వేసేయాల. ఇలాంటివి వద్దు, మనకు పండగలో మనం ఇలాంటి పని చేయకూడదు, వాళ్ళకి మనకి తేడా ఉంటుందని వదిలేసాడు. ఓకే, ఇవాళకి అరెస్ట్ చేయలేదు అతన్ని. చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటుంది డెఫినెట్. ఎక్కడ పోతారండి? ఓకే, ఆత్మబలం అనే సినిమా వచ్చింది నాగేశ్వరరావు గారిది, పాపదే. ఎక్కడికి పోతావు చిన్నవాడని పాట ఉంటుంది కదా, అలా వీళ్ళందరూ వెనకాల ఒక రికార్డ్ చేసి ఉండొచ్చారు వీళ్ళు. ముందు వదిలినట్టు వదులుతారు, కొంచెం ముందుకు వెళ్తారు. సరే నన్ను వదిలేశారు కదా అనుకున్నాడు, రెండన్నీ వస్తారు పోలీసులు. కొడాలి నాని అయినా లేకపోతే పేర్ని నాని, కొడాలి నాని అలాగే హాస్పిటల్కి వెళ్ళాడు. రోజా గారు గెట్ వెల్ సూన్ అనుకుంటూ ఉంటే బాగుండు అనుకుంటున్నారు అందరూ. ఆవిడ పొరపాటున గెట్ వెల్ సూన్ అనేసింది, దాంతో అందరికీ డౌట్ వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే, అదే చాలా దురదృష్టకరమైన విషయం అది. లేదంటే డెఫినెట్గా అతను కోలుకోవాలి, ఎందుకంటే పోరాడాలి. అంటే ఇలాంటి అర్ధాంతర మరణం, అనారోగ్య మరణం లభించకూడదు ఆవిడ. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ జైలుకి వెళ్ళాల్సిందేనండి. ఎవడో కూడా వీళ్ళు ఇష్టమైనట్టు మనం తిరుగుతాం, మాకేం పర్వాలేదు, మేనేజ్ చేసుకుని. చట్టం అనేది ఎలా ఉంటుందంటే, మన చట్టాలు చాలా కఠినం. దాన్ని అమలు చేసే వాళ్ళు సరైన వాళ్ళు లేక మన చట్టాలను మనం హేళన చేస్తున్నాం, మన వ్యవస్థలను మనం హేళన చేస్తున్నాం. వ్యవస్థలను డెఫినెట్గా నిర్వీర్యం చేసాడు ఇతను. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో సిబిఐ వ్యవహరించిన తీరు, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మొత్తం బొమ్మంతా రెడీ చేసాడు, ఎవ్వడు తప్పించుకోకుండా చేశాడు. కానీ ఆ వ్యవస్థలో అధిపతులు దాన్ని నీరుగార్చేశారు. కానీ అతను బిగించిన నట్లు మాత్రం అలాగే ఉన్నాయి, దాన్ని ఎవడ ఎప్పలేడు. ఇవాళ కాకపోతే రేపన్న పోవాలి. అలాంటి చట్టం అండి మనది. అంచేత మీకు ఏదో సినిమాలో అంటాడు మన అమితాబ్ బచ్చన్ గారు, కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని. అలాగే వీళ్ళు ఎంత దూరం పారిపోయినా దెయ్యం చేతుల్లోకి వచ్చి పెట్టేసుకుంటుంది. వీళ్ళకి మీరు అన్నట్టుగా పార్టీ మొన్న ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేశారు. రేపు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే, వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళని కొత్త కోస్తామని అంటున్నారు కదా, వాళ్ళందరికీ మోకాలు చెప్పుల దగ్గర బేరింగ్లు ఉంటాయి, అవన్నీ తీసేయాలండి. నీకు ఎవడిచ్చాడో సమాచారం, నువ్వు ఏం చూసుకుని మాట్లాడుతున్నావు నువ్వు అని. ఇలాగ ఎవడైతే లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించి, విఘాతం కలిగించేవాడు ఎవడన్నా, యాక్చువల్గా ఏపీ పోలీసు చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఉంది ఇప్పుడు. వాళ్ళు మరింత సమర్థవంతంగా పనిచేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళని, ప్రజల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళని, ప్రాంతాల మధ్య అగ్గిపెట్టే వాళ్ళని ముందు లోపల పెట్టి రాడ్ బెండింగ్ అంటారు దాన్ని, రాడ్ బెండింగ్ చేయాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరిని కూడా కూర్చోబెట్టి ముద్దెట్టుకోరండి. ఎవరినైనా ఎలాంటివైనా ఫుల్ కోటింగ్ ఇస్తారు. మనం టీడీపీ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు చెప్పుకోలేదు బయటకు సిగ్గని, రేపు వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు చెప్పుకోరు సిగ్గని. అయితే వీళ్ళు సిగ్గులేదు కూడా చెప్పేసుకుంటారు, చెప్పుకున్నాను కొట్టేయడని. టీడీపీ వాళ్ళు చెప్పుకోలేదు, చాలా పెద్ద లీడర్ని కొట్టారు. వాళ్ళు సిగ్గేసి మాకేం కొట్టలేదని వచ్చేసారు వాళ్ళు. వీళ్ళు సిగ్గులేదు కూడా చెప్పేసుకుంటారు నన్ను కొట్టాడని. ఏమైనా ఆ దృశ్యాలు మనం చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ టీ టైమ్స్. నమస్కారం.